రామనామము దొరకెరారండి, స్వామి నామము దొరకెరారండి. రామనామము దొరకెరారండి, స్వామి నామము దొరకెరారండి. బ్రహ్మాదులకు కూడా బహుదుర్లభం వైన భక్త కోటికి జీవనాధారమయ్యున్న, బ్రహ్మాదులకు కూడా బహుదుర్లభం వైన భక్త కోటికి జీవనాధారమయ్యున్న రామనామము దొరకెరారండి, స్వామి నామము దొరకెరారండి. రామనామము దొరకెరారండి, స్వామి నామము దొరకెరారండి. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కేశవతీర్థ స్వామి వారి కీర్తన అనమాట. ఆరభి రాగంలో అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి అభినందనలు తెలుపుతూ మనం యోగ వాసిష్టంలోకి వెళ్ళిపోతే, నిన్న వశిష్ఠ మహర్షి గారు యహ పశ్యతి సహ పశ్యతి అని జ్ఞాని లక్షణాలను సర్గ చివరి దాకా వర్ణించేశారనమాట. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ముముక్షు వ్యవహార ప్రకరణలో ఇవన్నీ చెప్పుకున్నవే. అయితే 23వ సర్గలో జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు వర్ణించిన సందర్భంలో జీవన్ముక్తుడనే రాజుకి ఈ శరీరమే నగరం అంటూ శరీరాన్ని నగరంతో పోలుస్తూ ఎక్కడికక్కడ జీవన్ముక్తు లక్షణాలతో సమన్వయం చేస్తూ కవితామయంగా అద్భుతమైన వర్ణనతో చెప్తారనమాట ఆయన. ఆ తర్వాత 24వ సర్గలో వశిష్ఠ మహర్షి మళ్ళీ మామూలు సాధకుడి దగ్గరికి వచ్చారు. జీవన్ముక్తి లేని మామూలు మనిషి ఈ శరీరమే ఒక మహానరక సామ్రాజ్యం అని, ఇంద్రియాలే అక్కడ శత్రువులని వర్ణన ప్రారంభిస్తాడు. ఈ వర్ణన మొత్తానికి తాత్పర్యం ఏమిటంటే, పరిశుద్ధమైన మనసే సాధకుడి మిత్రుడు, మిగిలిన మనస్సే సాధకుడికి శత్రువు అని. స్థితి ప్రకరణలో భార్గవోపాఖ్యానము 16వ సర్గతోనే పూర్తవుతుంది. మనకి 17వ సర్గ నుంచి 24వ సర్గ దాకా ఈ కథను విశ్లేషిస్తూ వశిష్ఠ మహర్షి చాలా రకాల చర్చలు చేశారు. ఈ చర్చ మొత్తానికి సారాంశంగానే మనకి 24వ సర్గ చివర వచ్చేసరికల్లా వశిష్ఠులు వారు సూటిగా రాముడికి బోధిస్తూ ఏమని చెప్తున్నారంటే, రామా, మామూలు పామరుల్లాగా మనస్సుకి పరాధీనుడు నువ్వు అవ్వకు, ఇంద్రియాలనే శత్రువుల్ని జయించు, నీ స్వాధీనంలో మనసు ఉంచుకో, అంతేకాని దాని స్వాధీనంలోకి నువ్వు వెళ్ళకు అంటూ చెప్పి, అదే ప్రయత్నంలో నీకు మరొక చక్కటి ఉపాఖ్యానాన్ని వినిపిస్తాను, అది నీకు బాగా అర్థమవుతుంది అంటూ ఆయన దామవ్యాల కఠోపాఖ్యాన న్యాయం, భీమభాస దృఢోపాఖ్యాన న్యాయం అని చెప్తున్నారన్నమాట. మొదలు పెడుతున్నారు. మొదటిదేంటి? ధామవ్యాల కఠోపాఖ్యానం. సాధనలో ఒక స్థాయికి చేరి మనసు చాలా మటుకు నిర్మలమైన తర్వాత కూడా సాధకుడు అహంకారానికి ఇంద్రియ వ్యామోహానికి చోటిస్తే వాడు క్రమంగా అట్టడుగుకి పతనమైపోతూ ఉంటాడనమాట. అహంకార స్పర్శలు లేకుండా ఎన్ని పనులు చేసినా చిత్తానికి మాలిన్యం అంటదని, రెండు పరస్పర విరుద్ధాంశాలని నిరూపించేందుకే ఈ కథ చెప్పబోతున్నారు ఆయన మనకి. పూర్వం పాతాళలోకంలో శంబరాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. శంబరము అంటే నీరు అని అర్థం. మాయలే మణులు అనుకుంటే ఆ మణులకు వీడు సముద్రం వంటి వాడనమాట. వాడి బలానికి, ఐశ్వర్యానికి, సుఖభోగాలకి అంతుండేది కాదు. వాడి దగ్గర ఒక చందన వృక్షాల తోట ఉండేది. దాంట్లో పాములు మాత్రం లేవు. వాడి పట్టణంలో అమావాస్య నాడు కూడా పూర్ణచంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. ఇతడు ఓసారి దేవతల మీద దండెత్తి వెళ్ళి వాళ్ళని చిత్తుగా ఓడించి అక్కడున్న సంపదలన్నీ కూడా తెచ్చేసుకుని ఆ ఐశ్వర్యంతో తన రాక్షస సైన్యాన్ని పెంచుకొని నిర్భయంగా సుఖభోగాల్లో మునిగిపోయాడు. శంబరుడు సుఖభోగల అలసుడై ఏమార్పాటుగా ఉన్న సమయాన్ని చూసిన దేవతలు ఎదురుదాడి చేశారు. దేవతల దాడి చూసిన ఈ శంబరుడికి మత్తు దిగక సేనాపతులను యుద్ధానికి పంపించి తాను విలాసంగా కాలక్షేపం చేస్తున్నాడు. దాంతో దేవతలు రెచ్చిపోయి శంబరుడి సేనాపతులందరినీ సమూలంగా నాశనం చేసేశారు. అప్పటికి కళ్ళు తెరుచుకున్న శంబరాసుడు
మహోగ్రుడై ఒంటరిగా సరాసరి స్వర్గరాజ్యం మీదకి దూకేశాడు. అప్పటిదాకా రాక్షస సేనాపతుల మీద పేటరేగిపోయిన దేవతలు శంబరాసుడు తమ ఊరి మీద పడ్డాడనేసరికి గడగడలాడారు. ఎందుకంటే వాడి మాయా సముద్రపు లోతు రాక్షసుల కన్నా దేవతలకే బాగా తెలుసనమాట. దేవతలు ఏం చెయ్యాలా అని ఆలోచించి ఊర్లో ఒక్క పురుగు కూడా కనిపించకుండా అంతా మాయమైపోయారు. శంబరాసుడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇల్లు తిరిగాడు, ఒక్క దేవత కనిపించలేదు. దాంతో ఒళ్ళు మండిపోయి ఇళ్లల్లో గల విలువైన వస్తువులన్నీ దోచేసుకుని ఆ తర్వాత ఇళ్ళన్నీ తగలబెట్టేశాడు. అప్పటికి వాడి కోపం కొంచెం చల్లారిందంతే. ఆ తర్వాత కొన్నాళ్ళు చూశాడు, ఎక్కడా దేవతల జాడ కనిపించడం లేదు. దాంతో శంబరుడు తన సైన్యంలో కొత్త సేనాపతులను తయారు చేసుకుని వాళ్లకు దేవతా పట్టణాన్ని అప్పచెప్పి తాను పాతాళానికి వెళ్ళిపోయాడు. అతను అలా పోయాడో లేదో అక్కడ దేవతలు మూకుమ్ముడిగా స్వర్గపట్టణాల మీద దాడి చేసి అధిపతులుగా ఉన్న రాక్షస సేనాపతులను సంహరించి మళ్ళీ పారిపోయారు. శంబరాసురుడికి ఈ వార్త తెలిసి ఒళ్ళు మండిపోయి గొంతు చించుకొని దేవతల కోసం గాలింపు మొదలుపెట్టాడు. ఏమీ ఫలితం కనిపించలేదు. కొంతకాలం చూసి మళ్ళీ రాక్షస సేనాపతులను దేవపట్టణంలో నియమించాడు. మళ్ళీ దేవతలు అదును చూసి వాళ్ళందరినీ నరికేశారు. ఈ తంతు చాలాసార్లు జరిగింది. ఆ సంక్షోభంలో శంబరాసుడి సైన్యం క్రమక్రమంగా క్షీణించిపోతోంది. ఈ పరిస్థితి గమనించిన శంబరాసురుడు బాగా ఆలోచించి తన శక్తి అంతా కేంద్రీకరించి తన మాయా విద్యాబలంతో 3 కొత్త రాక్షసులను సృష్టించాడనమాట. మొదటివాడికి దాముడు అని పేరు పెట్టాడు. దామ అంటే తాడు. వాడు శత్రువును తాడుతో కట్టినట్టు కట్టిపాడేసి నిర్వీర్యుల్ని చేస్తాడని శంబరుడి అభిప్రాయం అన్నమాట. దమయతి ఇది దామసిహి అని మనకు ఉత్పత్తి ఉంది సంస్కృతంలో. ఆ తర్వాత రెండవ వాడికి వ్యాలుడు అని పేరు పెట్టుకున్నాడు. వ్యాలము అంటే పాము. వీడు పావులాగా తన శత్రువులందరినీ కరిచి చంపేస్తాడని ఈ శంబరుడి భావం. విశేషేణ ఆ సమంతాత్ ఆలతీతి వ్యాలహ ఆల పరివ్యాప్తే అనే దీనికి ఉత్పత్తి అనమాట. మూడో వాడు కటుడు. వీడికి కటం అంటే చాప లేక జల్లెడ వంటి డాల్ అనమాట. వీడు శత్రువుల ఆయుధాల నుంచి తనవాడని కమ్ముకొని కాపాడుతాడని శంబరుడి భావం. కటతి అవృణోతి ఇతి కటహ అని ఉత్పత్తి దీనికి. శంబరుడు వీళ్ళ 3 తన సేనకు కొత్త సేనాపతులుగా నియమించాడు. రాక్షస సేనలో ఇప్పటిదాకే చాలామంది సేనాపతులు ఉన్నారు, కానీ వాళ్ళకి దోమకు ఏనుక్కి ఉన్నంత భేదం ఉంది. ఎలాగంటే వీళ్ళకు పూర్వకర్మలు లేవు, పూర్వవాసనలు లేవు. మరైతే వీళ్ళు ఎలా జన్మించారు అంటే ఈ 3 అన్నమాట. పూర్వకర్మల శేషం వల్ల శంబరుడు జన్మించాడు. వాడి మాయా విద్యా బలం వల్ల వీళ్ళు జన్మించారు. అంటే వీళ్ళు ఐంద్రజాలీకుడు సృష్టించిన మానవుల్లాంటి వాళ్ళనమాట. ఐంద్రజాలిక జీవులు ఆయుష్యం స్వల్పం, వీళ్ళ ఆయుష్ కొంచెం ఎక్కువ, అంతే తేడా. కాగా వీళ్ళు శంబరాసుడనే నిప్పుమంటల్లోంచి లేచి వచ్చిన రవ్వల్లాంటి వారు అని అర్థం చేసుకోవాలి. పూర్వకర్మ శేషం లేకపోతే వీళ్ళు ఈ జన్మలో పనులు ఎలా చేస్తారు అంటే అంధపరంపరా న్యాయంగా చేస్తారు. అంటే చుట్టూతా ఉన్నవాళ్ళు ఏది చేస్తే అది చేస్తారన్నమాట. కాకతాళీయంగా చేసేస్తారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్లూక్ అదనమాట. అర్రనిద్దరలో చిన్నపిల్లలు లేచి నడుస్తారే అలా చేస్తుంటారు. వీళ్ళకి యుద్ధాలు, దాడులు, ఎదురు దాడులు, పారిపోవడాలు, చంపుకోవడాలు వంటివి ఏం తెలియవు. జయ అపజయాలు, ధర్మాధర్మాలు, అవునా కాదా అనే సందేహాలు, భయాలు ఇలాంటివి ఏవి వీరికి లేవు. కానీ శంబరాసురుడి యొక్క మనస్సులో ఏ సంకల్పం ఉందో దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది మాత్రమే వీడికి జన్మసిద్ధంగా వచ్చిన గుణం కనుక శంబరాసురుడు శత్రువులు ఎవరైనా కనిపిస్తే మాత్రం వాళ్ళలో వైరభావన మొలకెత్తి మాయా విద్యలు గుర్తుకొస్తాయి. ఇది వాళ్ళ పుట్టుక. యోగులు యోగబలం చేత అనేక శరీరాలను సృష్టి చేసుకుని వాటి ద్వారా ఏకకాలంలో కర్మక్షయం చేసుకుంటూ ఉంటారు. శంబరాసురుడు ఇప్పుడు చేసింది కూడా అలాంటి ప్రక్రియ అని అనుకోవచ్చు మనం. కానీ ఇవి క్రోధ, ద్వేష, వాసన వల్ల పుట్టిన దేహాలు కాబట్టి ఇవి కర్మక్షయానికి ససమేర ఉపయోగపడవు. ఇవన్నీ కర్మల వృద్ధికే ఉపయోగపడతాయి. ఈ రకంగా శంబరాసురుడు తాను సృష్టి చేసిన మహావీరులను 3 చూసుకొని వాళ్ళ శక్తులను కూడా పరీక్షించి చూసుకొని చాలా సంతోషపడ్డాడు. వెంటనే సేనా విభాగం చేసి ధామవ్యాల కటులను ప్రధాన సేనాపతులుగా ఏర్పాటు చేసి మొత్తం రాక్షస సైన్యాన్ని దేవలోకం మీద యుద్ధానికి పంపించేశాడు. అనుకున్నట్లుగానే దాముడు దేవతా సైన్యాన్ని చుట్టుచుట్టి కట్టకట్టి పడేశాడు.
తర్వాత వ్యారుడు కత్తులతో కాట్లు వేసేశాడు. కటుడు తన సైన్యం నష్టపోకుండా కాపాడుకున్నాడు. దేవతలు ఓడిపోయి పరుగులంకించుకున్నారు. దామవ్యాల కటులు వెంటపడ్డారు. కానీ దేవతలు వాళ్ళకు అందకుండా మాయమైపోయారు. కొంతకాలం వాళ్ళ కోసం వెతికి రాక్షసులు పాతాళానికి వెళ్ళిపోయారు. చావు తప్పి కన్నులొట్టబోయిన ఈ దేవతలు ఏం చేయాలా అని ఆలోచించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారనమాట. బ్రహ్మగారికి వాళ్ళు గోడంతా వినిపించారు. ఆయన విని ఓ ఉపాయం చెప్తున్నారనమాట. దేవతలారా, మీరు జాగ్రత్తగానే యుద్ధం చేస్తున్నారు. అయినా దామవ్యాల కటులు ఓడిపోవడం లేదు. ఆ కారణం ఏంటో అర్థమైతే కానీ వాళ్ళని మీరు చంపలేరు. కాబట్టి ఆ కారణం ఏంటో చెప్తాను, ముందు వినండి అంటూ, ఎవడి హృదయంలో వాసనలనే ధారాళ ముళ్ళు లేవో అలాంటి వాళ్ళ బుద్ధి సర్వసమంగా ఉంటుంది. వాళ్ళకు సంతోషం ఉండదు, విషాదం ఉండదు. అలాంటి వారిని జయించడం ప్రపంచంలో ఎవ్వరి తరమూ కాదు. దీనికి భిన్నంగా వాసనలనే ధారాళ ముళ్ళులో బిగుసుకుపోయిన వాడు ఎంత పండితుడైనా సరే వాడిని పసిపిల్లవాడు కూడా అలల్లాడించి పారేస్తాడనమాట. అలాంటి వాడిని జయించడం ఎప్పటికో అప్పుడు సాధ్యం అవుతుంది. పూర్వజన్మల నుంచి వచ్చే వాసనలో దేహమే నేను అని తోచే వాసన చాలా గొప్పది. దీన్నే దేహతాదాత్మ్య వాసన అంటుంటారు. దీన్నే దేహాత్మధ్యాస అని కూడా అంటుంటారు. పేర్లు ఎన్ని చెప్పినా విషయం ఒకటే. ఇది దేహం, నేనే దేహం అని అనుకోవడమే పునాది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇంద్రియాలు నేనని, నా భార్య పిల్లలు నావారని ఇలాంటి వాసనలు మనకి పెరిగిపోతుంటాయి. వాసనలు ఉంటే తప్పేంటండి అంటారేమో. పరమాత్మ కంటే భిన్నంగా వేరే ఏదైనా సత్యవస్తువు ఉండి ఉంటే దాని మీద అది నేను అనే వాసన కలిగితే తప్పేమీ ఉండేది కాదు. కానీ పరిస్థితి అలా లేదే. పరమాత్మ కంటే భిన్నమైన సత్యవస్తువే లేదు కనుక వాటి మీద నేను అనే వాసన తప్పు కాక ఉప్పు ఎలా అవుతుంది చెప్పండి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, అసత్యాన్ని ఆధారం చేసుకున్న వాసనలు ఎవరికి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఓటమి సాధ్యమవుతుంది. దేవతలారా, ఇప్పుడు మీరు చెప్పిన ఈ దామవ్యాల కటులు ఉన్నారే, వాళ్ళకు పూర్వవాసనలు ఇంచుమించుగా లేనే లేవని చెప్పాలి. అందువల్ల వాళ్లకు నేను నాది అనే భావనలే లేవు. అప్పుడు ఎప్పుడు ఏ సన్నివేశం వస్తే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంద్రియాలు ప్రవర్తిస్తుంటాయి. వాడు సాక్షి మాత్రులుగా చూస్తూ ఉండిపోతారు. అందువల్ల వాడి అంతఃస్థానానికి అవధి లేకుండా పోతుంది. ఈ పరిస్థితి మారాలి అంటే ఉన్న ఏకైక ఉపాయం ఏమిటంటే, మీరు పైన కింద పడ్డా ఏదో ఒక ఉపాయం చేసి వాళ్ళ ముగ్గురికి వాసనలు కలిగేట్లుగా చేయాలి. రెండో మార్గం లేదు. మరి దానికి ఉపాయం ఏమిటంటే, మీరు ఇక్కడ నుంచి దామవ్యాల కటులను లోక వ్యవహారం గురించి, లోక దేహ రక్షణ కోసం తీసుకునే జాగ్రత్త గురించి, ఇంద్రియ సుఖాల వల్ల కలిగే లాభాల గురించి కొత్త కొత్త ఆలోచనలు వచ్చేట్లుగా యుద్ధాలు ఆపకుండా చేస్తూ ఉండండి. వాళ్ళలో కొత్త ఆలోచనలు గట్టిగా పుట్టడానికి మరో 1,00,000 సంవత్సరాలు పడుతుంది. సంబరాసురుడు ఆయుష్ కూడా అప్పటిదాకా గట్టిగానే ఉంది. ఆ సమయం వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కొత్త ఆలోచనలు వాడిలో బాగా పెరిగి వాసనలు ప్రబలం అయిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా అన్నారు. ఇలా వివరిస్తూనే బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయాడు. దేవతల విషయం బాగా అర్థం చేసుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకుని తర్వాత సరి అయిన సమయం చూసుకుని రాక్షసుల మీదకి విరుచుకుపడ్డారు. ఈ మాట చాటుగా కాకుండా బహిరంగంగానే యుద్ధభేరి మ్రోగించారు. ఎక్కడికక్కడ రాక్షసులు పోగై దామవ్యాల కటుల నాయకత్వంలో ఎదురుదాడికి దిగారు. యుద్ధం బ్రహ్మాండంగా సాగిపోతుంది. నెత్తురు వరదలై ప్రవహిస్తుంది. దేవతలదే పై చేయిగా ఉందేమో అనిపిస్తున్న తరుణంలో దేవతలు ఉన్నట్టుండి యుద్ధం ఆపేసి తెల్లజెండా ఎత్తేసి సంధి సంధి అంటూ గొప్ప గొప్ప కానుకలు దామవ్యాల కటులకు పంపించారు. దామవ్యాల కటులకు సంధికి సుముఖంగానే స్పందించారు. కానీ సంధి చర్చలు త్వరలోనే వాగ్యుద్ధాలుగా మారిపోయి మళ్ళీ అసలు యుద్ధం మొదలైపోయింది. ఈ మాట దేవతలు ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలుపెట్టారు. దాంట్లో కూడా ఓడిపోయి పారిపోయారు కదా అని అనుకుంటే మళ్ళీ అప్సరస స్త్రీలను కారణంగా పంపించారు. కొంతకాలం యుద్ధం ఆగిపోయింది. మళ్ళీ అనుకోకుండా మొదలైంది. ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. మరి ఈ ప్రయత్నంలో ఈ సంబరాసురుడి సైన్యాన్ని వీళ్ళు ఈసారైనా ఓడించగలిగారా లేదా, ఇంకా ఏం జరిగింది అన్నది మనం రేపటి కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం
ముగింపు ఎలా ఉందో తెలుసుకుందాం. రాములు వారి కీర్తనలను విన్న తర్వాత కథ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.